పెళ్లి కూతురు తండ్రి గారు, మీకు ఈ పెళ్లి జరగాలని లేదా? తమరిస్తానన్న కట్నం ఎంత? ఇప్పుడు మీరు ఇచ్చిందెంత? సారీ బాబు గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ పెళ్లి ఆపకండి, మిగతా డబ్బు 2 రోజుల్లో చెప్తా. సరే అలాగే కానిద్దాం. తమరు మిగతా డబ్బు సర్దాకే మా వాడితో తాళి కట్టిస్తాను. రే పురుషోత్తం, తాళి ఎక్కడ పడేసి మండపం దిగి వచ్చేసి వెళ్ళిపోదాం. అయ్యయ్యో అశుభం, పెళ్లి కొడుకు లేచెళ్ళిపోతున్నాడు. ఏమైంది? ఏమైందా? కట్నం డబ్బులో 50,000 తగ్గింది. బ్యాలెన్స్ అమౌంట్ రెడీ చేసుకుని ఫోన్ కొట్టండి. మా వాడిని తీసుకొచ్చి తాళి కట్టిస్తా. రారా. నేను ముందే చెప్పలేదు, జరిగే పెళ్లి కదా. పదండ్రా పోదాం. అయ్యో దేవుడా, ఈ అమ్మాయిని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారా భగవంతుడా? ఆగండి, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంటే అందరూ అలా వెళ్ళిపోతారేంటి? గురజాడ వారు ఏం చెప్పారు? వరకట్నాన్ని నిషేధించమన్నారు. అలాంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకి స్వతంత్రం వచ్చి 50 ఏళ్లు దాటిన యువతలో మార్పు రాకపోవడం కడు శోచనీయం. అలాంటి మార్పుకి ఎక్కడో చోట శ్రీకారం చుట్టాలి. ఆ మార్పు ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణమే నాతోనే మొదలవ్వాలి. బాలా త్రిపుర సుందరి గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ మెళ్ళ తాళి నేను కడతాను. గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. రాయి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను, తోడనుకో నే వాడనుకో. శోభనం గదిలో కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు తీరిగ్గా చూసుకోవచ్చు కానీ ముందు తాళి కట్టరా మగడ. కడతానే బాబు, కసుకుంటావేంటి? కడతానది నేనే కదా. నువ్వు ఎత్తమ్మా. జడ జడ. అయ్యో, నాకు ఇలాంటివి నచ్చవు. నేను ఆడదాన్ని దేవతలా భావిస్తాను. లేదండి, ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకుండా, నేనేమిటో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోకుండా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రులా వచ్చి నా మెళ్ళో తాళి కట్టారు. లేదు త్రిపుర సుందరి, ఆ కండిషన్లో ఏ తెలుగింటి ఆడపడుతున్నా నేను అలాగే చేసేవాడిని. కాదండి, 10 జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. రుణం తీర్చుకోవడానికి ఇది బ్యాంకు కాదు, ఫస్ట్ రైట్. ఇలాంటి కబుర్లతో మనం టైం వేస్ట్ చేయకూడదు. అబ్బో, శ్రీవారు చాలా ఆత్రంగా ఉన్నారు. మరి ఉండదా? గుడి పెడతాం. మమ్మీ, డాడీ ఇక్కడ ఉన్నారు, రండి రండి. బయటికి రా సిగ్గులేను. మమ్మల్ని ఇద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకుంది కాక ఈ అమ్మాయి గొంతు కొడుకు వస్తావా? నేను తాగలయ్యా. గోసి ఊడిపోతుంది. సుందు, అసలు ఏమైందంటే సుందరితో మాట్లాడినామండి. నీ అదృష్టం పో. ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో ఎలాంటి వాడో ముందే తెలుసుకొని తర్వాత పెళ్లి చేసుకో. పాపం ఆ పాప ఒంటరిగా పీటల మీద కూర్చుంటే మనసు వేసిన వెధ వేషాలు చాలక మళ్ళీ మాటలొకటి. పని చెప్పి అసలు మీకు బుద్ధుందా? ఈ వచ్చేదాన్ని 10 నిమిషాలు లేటుగా వచ్చుంటే మీ బాబులు సుమేమని ఎందుకని? ఆ శుభకార్యం కాస్త ఏదిగా. గురజాడ వరకట్నమని ప్రసంగాలు ఇచ్చి 3వ దాన్ని కూడా అన్యాయం చేస్తావా? గురజాడ గారు వరకట్నం వద్దన్నారు కానీ ఒక్క పెళ్లితో ఆగిపోమన్నారేంటి? మీ అక్క ఎలా ఉంది? ఇదిగో, ఇంకెప్పుడు నువ్వు నన్ను అన్న అని పిలవద్దే. ఎందుకు? నీలాంటి అందమైన అమ్మాయిలు నన్ను అన్నా అని పిలిస్తే నాకు నచ్చదు. ఆగు.